క్యాతనపల్లిలో కాకరేగింది. మంచిర్యాలలో మంట పుట్టింది. అరాచక సర్కార్ మీద జంగ్ సైరన్ మోగించింది. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ అక్రమ అరెస్టుకు నిరసనగా మంచిర్యాల జిల్లా బంద్ పాటిస్తోంది. బీఆర్ఎస్ పిలుపు మేరకు జిల్లా అంతటా షట్టర్ కిందికి దిగింది. షాపులు, వాణిజ్య సముదాయాలు, విద్యాసంస్థలు, బ్యాంకులు, ఆటోలు అన్నీ స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నాయి. జనమంతా బంద్కు సహకరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ దౌర్జన్యం మీద మంచిర్యాల జిల్లా ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. చరిత్రలో ఎప్పుడూ చూడని అరాచకాలను కాంగ్రెస్ పాలనలో కల్లారా చూస్తున్నామంటున్నారు జనం. అందుకే ఇవాళ అందరూ స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నారు. నిన్న క్యాతన్పల్లిలో అరెస్టైన బాల్కసుమన్కు మద్దతుగా సకల జనులు జిల్లా బంద్కు మద్దతిస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉమేష్ మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఉమేష్, చెప్పండి. ఇక క్యాతన్పల్లిలో బాల్కసుమన్ అరెస్టుకు నిరసనగా ఈరోజు బంద్ పాటిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి ఉమేష్? గుడ్ మార్నింగ్. ఇక్కడ మంచిర్యాల జిల్లాలో క్యాతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి రామకృష్ణాపూర్ లో పోలీసులు తమ పోలీస్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారంటూ అక్రమ కేసులు నమోదు చేయడంతో అటు మంత్రి వివేక్ కూడా ఏదైతే క్యాతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగకుండా అడుగడుగున కుట్రలు పంతున్న నేపథ్యంలో ఏదైతే రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ సంబంధించి అక్రమ కేసులకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్కసుమన్ తో పాటు మరో నలుగురికి నిన్న ఏదైతే ఫస్ట్ క్లాస్ జూనియర్ సివిల్ జడ్జి 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆదిలాబాద్ జిల్లా జైలుకు కూడా పోలీసులు తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఇక్కడి నుంచి తరలించారు. అడుగడుగున కూడా బీఆర్ఎస్ శ్రేణులు పోలీసు కాన్వాయ్ని ఏదైతే అడ్డుకొని బాల్కసుమన్ తీసుకెళ్తున్న క్రమంలో అడుగడుగున అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. క్యాతన్పల్లి సంబంధించిన బాల్కసుమన్ నివాసం వద్ద కూడా చేరుకున్న పోలీసులను అదుపులోకి తీసుకోవడానికి వచ్చిన పోలీసులను కూడా అక్కడి నుంచి కోర్టు నుంచి ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించే వరకు కూడా ఏదైతే బీఆర్ఎస్ శ్రేణులు అడుగడుగున పోలీసులను అడ్డుకున్నారు. వైపు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లేటప్పుడు మళ్ళీ ఆ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వైద్య పరీక్షల నిమిత్తం తీసుకుని వెళ్లి కోర్టుకు తరలించేటప్పుడు కూడా ఆ బీఆర్ఎస్ శ్రేణులు పోలీస్ కాన్వాయ్ని అడ్డుకొని తమ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి మంత్రి వివేక్ వ్యతిరేకంగా, అలాగే ఏదైతే కక్షపూరితంగా ఇవాళ మంత్రి వివేక్ బాల్కసుమన్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు బనాయించారని కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేసి అడ్డుకున్నారు. అలాగే కోర్టు నుంచి ఏదైతే 14 రోజుల రిమాండ్ విధించడంతో కోర్టు వద్ద కూడా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తమ నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై తమ ఏదైతే కారణంగా కూడా తమ సంబంధం లేకున్నా కూడా మాజీ కుట్రపూరితంగా ఇవాళ మంత్రి వివేక్ తో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా బాల్కసుమన్ కు ఏదైతే అనవసరంగా కేసులలో ఏదైతే ఇరికించి కూడా 14 రోజుల రిమాండ్ విధించడాన్ని బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా నిరసన చెప్పాయి. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కూడా పాల్గొన్నారు. ఇవాళ కాకా వెంకటస్వామి కుటుంబం ఏదైతే వారసులైనటువంటి వివేక్ తో పాటు వినోదులు కూడా, అలాగే వంశకృష్ణ, వీళ్ళందరూ కూడా కావాలని ఏదైతే ఒక నియంత పాలన మంచిర్యాల జిల్లాలో సాగిస్తున్నారని ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఇవాళ అక్రమ కేసులు బనాయించి మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఏదైతే కక్షపూరితంగా కేసుల్లో ఇరికించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తంగా ఏదైతే ఈ పరిణామాల నేపథ్యంలో అకారణంగా కేసులు పెట్టి ఏదైతే ప్రజాస్వామ్యాన్ని కూల్చేసే విధంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ రోజు జిల్లా బంద్ కు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. మంచిర్యాల జిల్లాలోని అటు బెల్లంపల్లి నియోజకవర్గంతో పాటు చెన్నూరు, అలాగే మంచిర్యాల 3 నియోజకవర్గాల్లో కూడా బంద్ కొనసాగుతున్నది. సింగరేణి ప్రాంతంలో కూడా అటు సింగరేణి ప్రాంతాలైన శ్రీరాంపూర్, మందమరి, బెల్లంపల్లి, సింగరేణి ఏరియాలో కూడా బంద్ ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. స్వచ్ఛందంగా కూడా ప్రజలు బంద్ లో ఏదైతే వాళ్ళంతా కూడా పాల్గొంటున్న పరిస్థితి, వ్యాపార వాణిజ్య వర్గాలు స్వచ్ఛందంగా బంద్ కు సహకరిస్తున్నాయి. మరోవైపు ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ కూడా బంద్ లో భాగంగా స్వచ్ఛందంగా ఏదైతే యాజమాన్యాలు కూడా సెలవు ప్రకటించాయి. మొత్తంగా సింగరేణి ప్రాంతానికి సంబంధించి కూడా మరి కొద్దిసేపట్లో కూడా జిల్లా వ్యాప్తంగా 3 నియోజకవర్గాల్లో, అలాగే సింగరేణి ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్ తో పాటు బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో కూడా నిరసనలు కొనసాగనున్నాయి. పెద్ద ఎత్తున కూడా నిన్న కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా బాల్కసుమన్ అరెస్ట్ నిరసిస్తూ తమ నిరసనలు కొనసాగించారు. అలాగే ఈ రోజు బంద్ నేపథ్యంలో కూడా 3 నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసనలు, సింగరేణి ప్రాంతంలో కూడా నిరసనలు కొనసాగనున్నాయి.
రైట్, థ్యాంక్ యూ ఉమేష్.